నేను వైఎస్ఆర్ ఫ్యాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బట్టలు కూడా తీసి నిలబెడతామని ఆయన గుడ్డలెప్ప తీసి నిలబెడతానన్నది కూడా అసలు తెలుగుదేశం వలన లేకపోతే ఆయన గుడ్డలెప్ప తెస్తానన్నా? బట్టలు కూడా తీస్తాం. నిలబెడతాడో నాకు తెలియదు. నాకు అనలా, మీరు అనే మాట కూడా అనలా. గుడ్డలెప్ప తీసి నిలబెడతానండు. 5 ఏళ్ళు గుడ్డలెప్ప తీసి మనకు చూపించారు. మేము వాళ్ళ ఎంపీ గుడ్డలెప్ప తీస్తే రాష్ట్రం అంతా చూసింది. ఆయన కూడా పట్టుకొని నీకు చూపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిండు. ఇంకొక ఆయన అనంతబాబు కూడా చూపించిండు. ఎన్నెన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి అన్ని బాగానే చేశాడండి. రోడ్డు మీద చెట్లు కొట్టించాడు, జనాలను జైల్లో పెట్టించాడు. ఆయన మహామేధావి. ఆయన తిరుపతి కూడా అమ్ముకున్నాడు. అమ్మో అట్టటాళ్ళు మన ప్రపంచంలో ఉండరండి. ఇంకా ఉండా కూడా మళ్ళీ పుట్టినా సావరు. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిది. ముసలోడు కొంప ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ సభకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక డైరీ ఇస్తున్నారు 2.0 అని చెప్పి. డైరీలు ఏం చేస్తారంటారు? వాళ్ళు చేసిన పాపాలు రాసుకుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకెక్కడ రేపు మాపు జైలుకి వెళ్ళాడు, ఇంకేడా వస్తాడు? కానీ 30 ఏళ్ళు మందే పరిపాలన, నెక్స్ట్ ప్రభుత్వం మందే అని అంటున్నారు కదా. 30 ఏళ్ళు జైలు శిక్ష, అదే పరిపాలన. జైల్లో ఉంటే పరిపాలన. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన పొట్టకాయ వస్తుందండి. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశేషాన్ని చూద్దాం. నుండి 100 ఏళ్ళు ఇలాగే 1-2 సీట్లతోటి బారు బతక. జగనన్న మొనగాడు నగరిలో స్టే చేశారు ఒక రోజు నైట్. సో అలా మాకు తెలిసిందే. మాట తప్పుడు మడం తిప్పడు జగన్మోహన్ రెడ్డి. పోయినసారి బుడవేరు వరదలు వచ్చినప్పుడు ₹1 అనౌన్స్ చేశాడు. ఇప్పుడు దాకా మన హోమ్ మినిస్టర్ అడుగుతారు ఆ ₹1 ఎక్కడ ఏ అకౌంట్ లో కనపట్లేదు. రాయని పనికి రాని చెల్లుబోని చెక్కులు, పనికి రాని ఆదేశాలు, పనికి రాని మాటలు వాగే దూత పేవర్ జగన్. కనీసం ₹1 ప్రామిస్ చేసి కూడా ఇవ్వలేవా? అలాంటప్పుడు ఎందుకు ఈ కోటి ప్రగల్భాలు ఎన్ని మాట్లాడుతున్నావు? కొంచెమన్నా బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఉన్న 11 స్థానాలు కూడా పోగొట్టుకుందామనా? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? జగన్ గారు కూడా కామెంట్ చేశారు మధ్యాహ్నం. డైవర్షన్ పాలిటిక్స్ కోసం కుటుంబాల ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నారు. మీ కామెంట్ ఏంటి మేడం? అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? అడుగుతుంది కదరా, చెప్పరా, చెప్పు. కుటుంబంలో సమస్యలు ఉండడం కామన్, కానీ అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. అంటే ఇప్పుడు ఏంటి మా జగన్ ని ఊడ్చేసారా మొత్తం? ఇప్పుడు పులివెందులు పులి అంటారు. అది మరి అది పులిహోరలో పులి కానీ మరి పులివెందులు పులే పాడా? ఆ పులివెందులు పులి అయితే అసెంబ్లీకి రావాలా, పులిహోరలో పులి అయితే ఊర్లో కూర్చోవాలా? ఊళ్ళోనే కూర్చున్నాగా. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. బాబు నేను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. జగన్ గారికి ఏం తెలుసు? అసలు జగన్ గారి దగ్గర పేరు నా దగ్గర ఎత్తబాకండి. వాడు ఒక వేస్టోడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా?
దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.